నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కళ్ళు బైర్లు గమ్మే విషయం ఒకటి చెప్తాను. ఆల్రెడీ సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, ముఖ్యంగా ప్రధాన వార్తాపత్రికల్లోనూ ప్రచురితం అవుతున్నటువంటి విషయం ఏదంటే, అంబటి రాంబాబు గారి పైన విజిలెన్స్ దర్యాప్తు పడింది అనేది మనం వింటా ఉన్నాం. అసలు ఆ విజిలెన్స్ దర్యాప్తు ఏంది, దేనికి పడింది? ఒక్కసారి పూర్వాపరాలు పరిశీలించి చూస్తే ఒక శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో ఒక 4-5 నెలల నుంచి విడుదల రజని గారు ఏదైతే ఒక నిర్వాకం చేశారో దాన్ని మనం వింటానే ఉన్నాం. ఏం చేసిందంటే, అక్కడ రైతుల దగ్గర నుంచి 10 లక్షలకు భూమి కొనింది. తర్వాత గవర్నమెంట్కి 25 లక్షలకు అమ్మేసింది. అంటే ఆస్ పర్ మార్కెట్ వాల్యూ కొన్ని చోట్ల 10 లక్షలు పెట్టుకునింది, ఒక ఎకరము కొన్ని చోట్ల 15 లక్షలు పెట్టుకునింది. కాకుంటే గవర్నమెంట్కి ఏకంగా 25 లక్షలకు అమ్మింది కదా. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎవరి అకౌంట్లో పడతాయి? సహజంగా ఎవరైతే రైతులు అమ్మింటారో, లేకుండా అంటే లోకల్లో ఉన్నటువంటి రియల్టర్లు, లేకుంటే బిజినెస్లు చేసేవాళ్ళు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆ పట్ట వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినప్పుడు వాళ్ళతో విడుదల రజని పెట్టుకున్నటువంటి లాలూచి ఏంటంటే, అయ్యా ఇదో 10 లక్షలు కదా మార్కెట్ వాల్యూ, ఎక్స్ట్రా 2 లక్షలు పెట్టుకో అంటే మీకు 2 లక్షలు అదనంగా వచ్చేది. గవర్నమెంట్ లెక్కలగినలే అంటే జనం ట్యాక్సులు వీటితో కట్టారు కదా, పెద్ద మొహాటం లేదు. మన ప్రభుత్వం ఉన్నది, అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ తినేస్తున్నారు. మనం ఏమన్నా తక్కువ? నీకు లబ్ధి అయితే చేకూరుతాను కదా, 2 లక్షల దాకా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చాను కదా, ఇది పాయింట్. కాబట్టి ఎక్స్ట్రా 13 లక్షలు నాకు తెచ్చేయాల్సిందే, క్యాష్ రూపేనా, అకౌంట్కి ట్రాన్స్ఫర్లు వద్దు అని చెప్పి ఈ రూపేనా విడుదల రజని ముందుకెళ్ళింది. కాబట్టి ఇలా 100 కోట్లు దండుకున్నటువంటి నిర్వాకం. దీనిపైన కూడా విజిలెన్స్ దర్యాప్తు అతి త్వరలో పడనుంది. ప్రభుత్వం దానిపైన పరిశీలిస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా అందినటువంటి వార్త ఏంటంటే, ఇదే మాదిర ఈయన హైటెక్ మాఫియా రేంజ్లో చేశాడు. ఎవరు? సత్తినిపల్లిలో కంటెస్ట్ చేసినటువంటి, అందరి మీద నోరేసుకొని పడిపోయేటువంటి అంబటి రాంబాబు. ఈయన చేసినటువంటి హైటెక్ నిర్వాకం ఏంటంటే, విడుదల రజని స్టైల్లో కాదు, ఈయన ఇంకా పెద్ద మాసే. ఏం చేశాడు? ఇదే మాదిర ఒక్కొక్క ఎకరా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఉండేటువంటి భూమిని ఆల్రెడీ ఆ రైతులతో మాట్లాడి ఎక్స్ట్రా 2-3 లక్షలు ఆ రైతులకి లబ్ధి చేకూరే విధంగానో భయపెట్టో బామాలో ఆ భూములు అయితే కొనేశాడు. 100 ఎకరాలు కొనేశాడు. తర్వాత అంటే ఆ రైతులకి అంబటి రాంబాబు గారికి సంబంధమే లేదు. అంటే ఆ భూమి ఆల్రెడీ హస్తగతం చేసుకున్నారు. దాన్ని ఏం చేశాడు? వాళ్ళ డబ్బులు వాళ్ళకి పనిచేశాడు. ఇప్పుడు మాఫియా స్టార్ట్ అయిపోయింది. ఏం చేశాడు? గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ఈ మినిస్ట్రీలు ఇవి ఉంటాయో వాళ్ళ ద్వారా ఈ భూమిని అమ్మేశాడు. అమ్మేసి ఏం చేశాడు? ఒక్కొక్క ఎకరాకి ఏకంగా 40 లక్షల నుంచి 50 లక్షల రూపాయలకు అమ్మేశాడు. అంటే ఎంత లాభము! ఏందిరా నాయన, కళ్ళు బయలు గమ్మేటువంటి విషయం. అంటే దీన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అనరా, లేకుంటే క్విడ్ ప్రో కానరా, రకరకాలుగా పిలుస్తూనే ఉంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టినట్లేరు, సాయంత్రం రేపు ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన బయటకు వచ్చి చెప్పేటువంటి మాట ఏంటంటే, యాస్ కూటమి ప్రభుత్వం నా పైన పగబట్టేసింది, గొంతు నొక్కేచ్చని. అంత అవసరమేనైనా ముసలోడు అయిపోయినావు, నువ్వు చెప్పే ప్రకారమే. నీ గొంతు నొక్కితే ఈ కూటమి ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఎప్పుడో వేసినారు నిన్ను జైల్లో. ఏ విషయంలోనూ? నువ్వు నీ తమ్ముడైనటువంటి అంబటి మురళి ఏదైతే ఒక ల్యాండ్ని కబ్జా చేసి, అంటే అక్కడ బిల్డింగ్ ఆల్రెడీ ఉంది, ఒక హోటల్కి సంబంధించినటువంటి దానిపైన కూడా ఒక కేసు ఉన్నది. ఎన్నిట్లో ఏదో ఒకటి మీ మాదిరి పగ తీర్చుకోవాలా, పగబట్టాలనుకుంటే ఎప్పుడో జైల్లో ఎత్తుమో తింటారు. కానీ ఇది ఆషామాషి విషయం కాదు. గవర్నమెంట్కి బొక్కలు పెట్టేటువంటి విషయం. గవర్నమెంట్ ఖజానా గట్టిగా, బలంగా, దండుగా ఉండాల్సినటువంటి ఈ గవర్నమెంట్ ఖజానాని పంది కుక్కలు మాత్రం చీల్చి 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 చండాడి నాశనం చేసినటువంటి పరిస్థితి. సరే, ఏది ఏమైనా కూడా ఈ భూమిని గవర్నమెంట్కి అమ్మేశాడు. అమ్మినప్పుడు ఆ గవర్నమెంట్ ఎందుకు తీసుకునింది ఈ భూమి? అందరికీ ఇల్లులు కట్టించామని తీసుకునింది. మళ్ళీ దానికి కేజీఎఫ్లో మాత్రం హైటెక్ ఎలివేషన్స్ ఏం తెలుసా? జగనన్న ఇల్లులు కాదు కట్టేది, ఏకంగా కాలనీలు కట్టేస్తున్నాడని చెప్పి ఈయన ఇచ్చినటువంటి ఎలివేషన్స్ ఎక్కడైనా చూపిస్తా. అంతెందుకు, కాకినాడలో మడ అడవుల్లో ఇచ్చారు. యాడిపోయి నివాసం ఉండేది ఎవరు? పాములు, జెర్లు, తేళ్ళు, లేకుంటే అసలు అక్కడ రోడ్డు మార్గం ఏంది? యాడ్నిచ్చి రావాలా? ఇంకా కొన్ని అయితే ఇంకా ఆశ్చర్యపోతారు, బెత్తరపోతారు. ఒక మాట ఏంది, ఏకంగా శ్మశానాల్లో ఇచ్చారు. ఏది అక్కడ కాలనీలు కట్టుకునేదానికి. అంటే దాంట్లో అంటే బేసిక్ లెవెల్లో ఫౌండేషనే మీ యొక్క ఆలోచనే కరెక్ట్ కాదు. శ్మశానాల్లో ఇల్లు కట్టుకునేది ఏందండి? ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి. అంటే ఈ డబ్బులన్నీ గవర్నమెంట్ డబ్బులు వీళ్ళు పందికొక్కుల్లాగా తిన్నారంటే ఇది మన డబ్బు, మనకు సంబంధించినటువంటి డబ్బు. ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ వచ్చారు? గవర్నమెంట్లో ఉండే డబ్బు అంతా, అంటే ఖజానాలో ఉండేటువంటి డబ్బు అంతా ఈ రకాన కేవలం ఈ అంబటి రాంబాబు గారు మాత్రమే కాదు, ఏకంగా 170 నియోజకవర్గాల్లో కూడా ఇదే తంతు జరిగింది, ఇదే కొనసాగింది. దానివల్ల అల్టిమేట్గా బొక్కబడింది ఎవరికి? మన రాష్ట్ర ప్రజలకి. అది వైసీపీ వాళ్ళైనా కావచ్చు, టీడీపీ వాళ్ళైనా కావచ్చు, జనసేన బీజేపీ వాళ్ళైనా కావచ్చు. ఎన్ని పక్కన పెడదామో, జగనన్న కాలనీలు ఇస్తున్నారంటే
ఎవరో అంటే లోకల్ ఉన్నటువంటి సర్పంచ్ లేకుంటే ఎంపీటీసీ లేదా చోటా మోటా నాయకులను పట్టుకొని అన్న నా పేరు మీద రాపినా అని చెప్తారు. ముఖ్యంగా లబ్ధి ఎవరు చేకూరుతుంది? వైసీపీ యొక్క కార్యకర్తలకు లబ్ధి చేకూరాల. ఒరే నాయన మీరు చేసినటువంటి పని ఏంది? మీ కార్యకర్తలు అమ్మటరాంబాబు గొంతు కాదు నొక్కడము, మీ కార్యకర్తల తలపైన రాళ్ళు తీసుకొని కొట్టినంత పని చేశారు. అవునా కాదండి? వాస్తవం చెప్పండి. కనీసం మీ కార్యకర్తలకైనా ఇల్లులుగా వచ్చిందంటే కొంచెం వాళ్ళ పాటుకోళ్ళు సక్రమైన ప్రశాంతమైన బ్రతుకులో నింటారు. ప్రతిరోజు నిరంతరం సాగేటువంటి జీవితంలో ఫ్రస్ట్రేషన్, వారుకునేటువంటి ఫ్రస్ట్రేషన్, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం, వాళ్ళ పిల్లల చదువులు ఇవన్నీ ఉంటాయి. ఈ కోపం అంతా సమాజం పైన చూపిస్తారు. ఆ రకాన కనీసం మీ కార్యకర్తలు కూడా న్యాయం చేయలేకపోయినారు. ప్రతి వైసీపీ కార్యకర్తకు చెప్తున్నాను, మీ నాయకుని ప్రశ్నించండి. వాళ్ళు 100 కోట్లు దొబ్బి తిని, ఒక మాట చెప్పాలంటే బంగారు గనులు తిని మీ కార్యకర్తలకి కేవలం పప్పులు బెల్లాలు ఇచ్చినట్టు చేశారు. ఇంక అదే అని అంటుంది, అరగని తేపులకి ఆకని తేపులకి చాలా తేడా ఉంటుంది. ఈ వైసీపీ కార్యకర్తలంతా పాపం అరగని తేపులు, ఈ వైసీపీ కార్యకర్తలంతా పాపం ఆకలి తేపులు అయితే అమ్మట్రాంబాబు లాంటి వాళ్ళది అరగని తేపులు. అంత తేడా ఉండాలి. మీ నాయకులు తిన్నారు కదా, కార్యకర్తలకు ఎంతో ఎంతో పెట్టచ్చు కదా. నువ్వు 100 రూపాయలు తిన్నప్పుడు కనీసం ఒక 10-12 రూపాయలు కార్యకర్తలు పెట్టలేకపోయినారే. సో ఈ నైజంతో ఒళ్ళు బలిసి ఒకే మాట చెప్తున్నా, ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ 150 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు కదా, వై నాట్ 175 అంటారు. ఎందుకంటారు? లాస్ట్ 2 రోజుల్లో పొలిటికల్ సినారియో మొత్తం మార్చేయచ్చు, మద్యం జనాల్లోకి తోసేయచ్చు. అంతెందుకు మనకు తెలుసు కదా, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడు జైల్లో ఉండేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఏం చేశాడు? ఈ యొక్క తుడాను అడ్డ పెట్టుకొని ఇదే మాదిరి ల్యాండ్లో ఆడ ల్యాండు అభివృద్ధి ఈ అభివృద్ధి అని చెప్పి 400 కోట్ల పైన తినేశారు. ప్రతి ఒక్కడు డబ్బులు సంపాదించుకున్నాడు. కాబట్టి పాపం పండింది ఇవాళ. అక్కడే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఈ తంతంతా. కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు జైల్లోకి పోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మన వంతు మన స్టైల్లో సోషల్ మీడియా అనుకోండి, లేకుంటే ఏమైనా మౌత్ రాక్ కావచ్చు, అమ్మట్రాంబాబు లాంటి వాళ్ళు ఖచ్చితంగా జైలుకి పోతే ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది. చైతన్యం అంటే ఆశమాసిగా ఆ చదువులు చదువుకోవడమో లేకుంటే ఉద్యోగాలు చేసుకోవడమే కాదు, ప్రజల డబ్బుని లూటీ చేసే వాళ్ళని ఎండగడితే మరొకరు ఆ పాపం కానీ మరొకరు ఆ తప్పు చేయకుండా ఉంటారు. సో నా వంతు నా ప్రయత్నం ఇది మీ ముందు చెప్పాలనుకున్నాను. మీ మద్దతు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఇలాంటి రాజకీయానికి సంబంధించినటువంటి లేకుంటే దేశంలో ఏదైనా జరుగుతున్నటువంటి అప్డేట్ కానీ, ఈవెన్ గవర్నమెంట్లో ఏమైనా సంస్కరణలు తెచ్చినా లేకుంటే ఏమైనా వాట్సాప్ గవర్నెన్స్ ఏ విధంగా వాడతారు, ఇటువంటి ప్రతి ఒక్క దానిపైన కరెంట్ అప్డేటు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మీకు సంబంధించినటువంటి ప్రతి నిమిషాన్ని అంత క్వాలిటీగా వాడతాను, వృధా అయితే చేయను. దయచేసి సబ్స్క్రిప్షన్ రూపంలోనూ, కామెంట్ రూపంలోనూ, లైక్ రూపంలోనూ నన్ను ఎంకరేజ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి.